కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కృష్ణసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో 71వ అస్మితా ఖేల్ ఇండియా బాలికల కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కిక్ బాక్సింగ్ పోటీలకు కడప, నెల్లూరు జిల్లాల నుంచి క్రీడాకారులు దాదాపు 250 మంది కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇక్కడ గెలుపొందిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 71వ అస్మితా ఖేల్ ఇండియా టోర్నమెంట్ను జేబీఎస్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగిందని, ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ పోటీలను సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరిగిందని, ఇందులో గెలుపొందిన క్రీడాకారులను జోనల్ స్థాయికి పంపించి ఆడించడం జరుగుతుందని, ముఖ్యంగా బాలికల కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున బాలికలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయమని, బాలికలు ఈ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల వారిలో మానసిక స్థైర్యం, దృఢత్వం పెంపొందడమే కాకుండా చిన్నప్పటి నుంచి వారు క్రమశిక్షణ గల జీవితాన్ని అలవాటు చేసుకుంటారన్నారు. ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో 71వ అస్మితా ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బాలికలకు మాత్రమే జరుగుతుంది. అది కృష్ణసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన క్రీడాకారులు పలు ఊళ్ళ నుంచి వచ్చారు. ఓబార్ మండలము, అట్టూరు మండలము, బద్వేలు, కడప, చిత్తూరు నుంచి వచ్చారు డిస్టిక్లకి. సో ఇక్కడ వచ్చిన ప్రతి క్రీడాకారిని కూడా నెక్స్ట్ లెవెల్ జోనల్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జరపడం అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ కిక్ బాక్సింగ్ అనేది చాలామంది పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. కానీ కోచెస్ ఎవరైతే ఉన్నారో, పీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి చెప్పి దీని గురించి వాళ్ళకి తెలియజేసి పిల్లలను ఈ క్రీడలోకి దింపడం అనేది చాలా గర్వకారణము. ఇక్కడ 71వ అస్మితా ఖేలో ఇండియా అనేది మన జేబీఎస్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి సెక్రటరీగా జె వెంకట సుబ్బయ్య గారు నిర్వహణ చేస్తున్నారు. అదేవిధంగా పీటీలు అందరూ దీనికి సహకరించారు. దీనికి ముఖ్య అతిథిగా మన రాంబాబు గారు ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఇది లాస్ట్ టైం కూడా మనకు కిక్ బాక్సింగ్ అనేది జరిగింది. కానీ ఈసారి ఖేలో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు జరుగుతుంది కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దీనికి. ప్రతి అమ్మాయి కూడా క్రీడల్లో వాళ్ళకంటూ ఒక పేరును సంపాదించుకుంటారు. సో ఇంతటి చక్కటి వేదికను మాకు అనుమతి ఇచ్చిన కృష్ణసాయి స్కూల్ వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్కరూ మనకు సహాయపడిన ప్రతి ఒక్క స్పాన్సర్లకు మా తరపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్న బద్వేల్ పట్టణంలో అస్మితా కిక్ బాక్సింగ్ సిటీ లీగ్స్ మన కృష్ణసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మనకి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా బాగా జరుపుకుంటున్నాము. ఈ వర్షం కారణంగా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టంగా ఉండేది. సో ఈ స్కూల్లో మనకు అవకాశం ఇచ్చి చాలా మంచి జరిగింది. పిల్లలందరికీ కూడా దాదాపు 250 మంది పిల్లలు, ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ సెలక్షన్స్లో. సో వీళ్ళందరికీ కూడా ఆడపిల్లల మీద ఇప్పుడు జరిగే అత్యాచారాలు ఇలాంటి వాటి మీద కూడా ఈ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, అలాగే ఫిట్నెస్ ఉంటుంది పిల్లలకి. అలాగే కొన్ని జాబ్స్లో కూడా ఈ సర్టిఫికెట్స్ ఉపయోగపడి పిల్లలకి మంచి జరుగుతుందని మేము ఆశించి ఈ కిక్ బాక్సింగ్ పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన బద్వేల్ పట్టణంలో స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటున్న పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు ఒక 3 months ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జేబీఎస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం